ఎవరండి? సార్ నమస్తే అండి. నమస్తే అండి, గోపి గారు. చెప్పండి. హలో. చెప్పండి, వినిపిస్తుంది. అదే నేను మీ ఛానల్స్ చూస్తుంటానండి. ఓకే అండి. అదే ఆ పాపం లోకం నుండి మళ్ళీ నా లోకానికి రప్పించుకుని చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. చాలా హ్యాపీగా ఉన్నానండి. ఆ ఛానల్ చూడడం వల్ల నేను అదే ఆ క్రైస్తవ మతం అంటే ఏటో తెలుసుకొని నేను మళ్ళీ మన హిందూ ధర్మంలోకి వచ్చి పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసుకోవడం వల్ల నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. మీరంతా మీ దయ్యాలండి. క్రైస్తవ మతంలో ఉన్నారా ఇంతకు ముందు? ఆ క్రైస్తవ మతంలో ఉన్నానండి, వచ్చేసానండి. ఇప్పుడు నిత్యం దీపదూపాలు చేసుకుంటున్నానంటే ఇంకా ఇంట్లో దీపం పెట్టలేదు, ఆచారం అని. నెక్స్ట్ శ్రావణ మాసం నుంచి సింహాచలం వెళ్ళి అక్కడ కొంచెం స్నానం గట్ట చేసి ఇంటికి వచ్చి దీపం పెట్టుకుందామని. ఎన్ని సంవత్సరాలు ఉన్నారమ్మా దాంట్లో? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 12 సంవత్సరాలు ఉన్నానండి. 12 సంవత్సరాలు ఉన్నాను. కానీ వచ్చేద్దాం అనుకున్నతో తెలియలేదండి. రావచ్చా రాకూడదు ఏంటని తెలియలేదు నాకు. మీ ఛానల్ చూసిన తర్వాత, శక్తి ఛానల్ చూసిన తర్వాత అక్కడ అందరూ చెప్తున్నారు, మేము కూడా నుండి వచ్చేసామండి పర్వాలేదా అనేసి. అంటే అప్పుడు అతను ఎవరు, అతని పేరేంటండి, అదే శివశక్తి ఛానల్ అండి, కరుణాకర్ గారు. అతను పర్వాలేదమ్మా, ఏం కాదు, అలాగా శిక్షించిన దేవుడు ఎందుకు అవుతాడు, మేము అందులో నుండి వచ్చిన వాళ్ళమైనా మేము ఇప్పుడు హ్యాపీగా నేమేటి, అలా మీరేం అనుకోకండి అనేసి ఏమో చెప్పడం తోటి నేను అవన్నీ వినేసి వెంటనే అండి ఇంట్లో ఉన్న పుస్తకాలు అబ్బాయి అన్ని చూపిస్తానండి. ఎన్ని బూత్ రిఫరెన్స్ మీరు చూపించారు. ఇంతమంది చెప్తుంది వాళ్ళు కానీ నాకు పెద్దగా ఉండేది కాదు. అలాగే చెప్తారు, మా ఆయన కూడా ఇంట్లో గొడవే, వద్దు వద్దు వద్దన్న చెప్తున్నానా. ఇంకా నాకు రిఫరెన్స్ మీరు చూపించు కాబట్టి నేను అవన్నీ చదవ కాబట్టి అందులో అసలు బాగా వర్షం లేకుండా ఎన్ని బూతులు ఉన్నాయి అవన్నీ చదవ కాబట్టి నేను ఈ రోజు అందులో నుంచి ఇందులోకి రాగలిగాను. లేకపోతే రానండి. ఎన్నాలన్నా ఈ పాపం లోపల ఉందినండి. ఈ ఏసుగడు వాక్యము, ఏసుగడు పాటలు, ఈ ఏసే లోకం అయిపోయిందండి నాకు. ఏసే లోకం అయిపోయింది. ఎప్పుడైతే మీ ఛానల్ చూసానో ఇలా గుండె ఇందులోని వాయా వర్షం లేకుండా ఇలాంటి బూతులా అంటే మనుషులు మంచిగా తెలుసు కానీ మళ్ళీ ఏమని వాళ్ళు మనుషులు చూడకండి, దేవుడు చూడండి, యేసుప్రభు గొప్పవాడండి, అతను ప్రేమించే మనసున్నారు. అలాగే అందరితో చెప్తాను. నాకు మరి తెలియదు ఇంకా ఇదే కావాలా, ఇలాగే ఉండిపోవాలి కావాలా అని అనుకున్నాను తప్పించి నాకు మీరు చేసిన మేలు నేను అసలు ఈ జన్మ నా సొంతింటికి నాకు మళ్ళీ వచ్చినట్టు చేసినందుకు నిజంగా మీకు కనిపిస్తే నాకన్నా చిన్నలు అవుతారు. నాకన్నా చిన్నలు ఉంటారులేండి. పాదాలు దండం పెట్టుకుంటానండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నిజంగా నేను మీ దయ్యేనండి, ఇది మీ దయ్యే. మాది వైజాగ్ అండి. అంటే మీరు ఆ మతంలోకి ఎలా వెళ్ళారు? అసలు ఎవరు తీసుకుని వెళ్ళారా, మీరే వెళ్ళారా? ఎదురుగా ఒక ఆవిడ అదే చెప్పిందండి, కన్వర్ట్ చేసిందండి. ఇలాగా ఈ దేవుడు గొప్పవాడు అది ఇది అనేసి. అలాగే ఆలోచించి చేసి ఒక 4 రోజులు ఆలోచించిన తర్వాత అందులోకి వెళ్ళి అలాగే అందులో ఉండిపోయాను. మా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. అంటే మీ గొడవలు వచ్చినాయి ఇంట్లో వెళ్ళినందుకు? చాలా గొడవలండి, చాలా గొడవలు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోయాము. కేసులు, పిల్లలకి అతను కొట్టేయడము, మీ అమ్మతో వెళ్తానని ఒప్పుకోనని కొట్టేయడము, చాలా రకాలు అయ్యింది. కానీ నాకు అది ఇంకేమి తెలియలేదండి. నాకు ఇంకా తర్వాత అక్కడ మనుషులు తీరు కూడా నచ్చేది కాదు. కానీ అలా కాంప్రమైజ్ తోటి ఇక్కడ చర్చి పాస్టర్ గుణం నచ్చకపోతే ఇంకొక చర్చికి వెళ్ళాను. అక్కడ కూడా మనుషుల ప్రవర్తన నచ్చకపోవడంతో ఏం చెయ్యాలి ఆలోచనతో సతమతం అయిపోతున్నాను తప్పించి నేను డైవర్ట్ అవ్వాలని చెప్తున్నా. డైవర్ట్ అవ్వాలని నాకు ఎవరు చెప్పలేదండి. ఇలా రిఫరెన్స్ చూపించి ఏదైనా ప్రూఫ్ ఉంటే కదండి మనం ఒక దాని నుంచి ఇంకో దానికి డైవర్ట్ అవుతాము. ప్రూఫ్ చూపించడం తోటి నేను ప్రతిదీ పరమగీతాలు, యెజెస్కేలు, ఈ ఆది కాండము, అదే ఇప్పుడు అబ్రహాం కి ఎలాగా కానాను దేశానికి పంపించి అవే చేస్తున్నారు కదా, ప్రతి ఛానల్ ఫాలో అవుతున్నానండి. ప్రతి ఛానల్ ఫాలో అవుతున్నారు. మీరు అవతలకి ఎలాగ దోషిస్తున్నారో అవన్నీ చూస్తున్నాను. అంటే మీ వారు మారలేదా క్రిస్టియన్ గా? మీరు ఒక్కలే మారారా? నేను ఒక్కదాన్నే మారాను. అతనికి అస్సలు ఇష్టం లేదు. బైబిల్ చూపించారు, పడేశారు. గొడవలు అయితే విడిపోయినంత వరకు వచ్చాం కానీ మరి ఇంకా పిల్లలకు చూసుకోవడం వల్ల. మరి మీకెవరు చెప్పారు దీంట్లో ఇన్ని తప్పులు ఉన్నాయని? మీరు ఎలా తెలిసింది? మీరు చూస్తారండి, మీ ఛానల్ చూసిన తర్వాతే.
మీ ఛానల్ చూసేకి నేను మారానండి, లేకపోతే నాకు తెలియదండి, అసలు నేను మారను, ఎవరు చెప్పినా మారను. ఎందుకంటే నాకు ఇంకా భయం అన్నమాట. అది ఇంకా ఇందులో ఉండి బాప్టిజం తీసుకొని మళ్ళీ పూజలు పునస్కారాలు చేస్తే ఏమైపోతుందో ఏటో ఒక భయంతో బతికాను తప్పించి ఒక ప్రేమతోటి నమ్మకంతో అందులో లేనండి. ఎప్పుడైతే మీరు డిఫరెన్స్ ఎప్పుడైతే మీరు ఇవన్నీ రిఫరెన్స్ చూపించారో, ఈ లోతు కోడలతోటి కూతుర్లతోటి తామరక అన్న రేపు అదే అవన్నీ చూసానండి. దావీదు జీవిత చరిత్ర, ఆ దావీదు కూతురు 2 పిల్లలకి అవన్నీ 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 మొత్తం చూసుకున్నారు. మొత్తం చూసుకున్నానండి. మొత్తం చెప్పేది అబద్ధం అనేది కూడా చూసి రాసుకున్నారా ఏమన్నా? చూసి రాసుకున్నానండి, ఆ బైబిల్లోనే అన్ని చూసి రాసుకున్నాను. తర్వాత మీరు ఏదో పాంప్లెట్ ఇస్తున్నారంట కదా 450. అవునండి అవునండి అవును. అది తీసుకుందామనేసి ఇంట్లో ఈ పాప ఇష్టం ఎందుకని చెప్పి కింపడిస్తానండి బైబిల్. కదా చూసుకోవచ్చు, ఎవరైనా ఇచ్చిన చెప్పడానికి కూడా బాగుంటది. ఇంకా వాళ్ళ ఎదురుగా ఈ బుక్ ఉంచుకొని ఇవన్నీ ఎత్తుకు చూపించడం ఎందుకు అని అది కూడా కింపడిస్తానండి. మంచి పని చేశారు. దరిద్రం ఇంట్లో ఉంటే దరిద్రమే. సరిగ్గా అండి, అన్ని తీసి పడేశానండి. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా నిత్యం స్నానం చేస్తున్నాను, ఇంట్లోని ముగ్గెట్టుకుంటున్నాను, సోమవారం లక్ష్మీవారం నీసు ఇంకా అటువైపు తెల్లబుద్ధి ఇట్లేదు ఇంకా నాకు. అప్పటి నుంచి అలా కాదండి, 2 రోజులతో చెప్తున్నాను, నిత్యం మా ఇంట్లో గొడవేనండి. 4 మాటిగానా స్నానం లేదు, నువ్వు ముట్టకు, నువ్వు వటించెళ్ళు, నువ్వు స్నానం చేసుకోండు, అలాగే ఇలాగే ఇంట్లో ఎప్పుడు గొడవలేనండి. అలాంటిది నాకు అదే చెప్తున్నానండి, మీ దయ వల్ల మీరు చెప్పగా బట్టి నేను మారానని ఇప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను. సరే అనేసి అలాగ అనుకుంటూ ఈ రోజు మాత్రం మనం అదే ఇచ్చామండి, డబ్బులు గట్టి ఇచ్చేవాళ్ళమండి. దశం భాగాలన్నీ ఇచ్చి ఏదైనా చిన్న పని ఇస్తే దానికి కానుకని కానుకలు ఇచ్చేవాళ్ళు. కానుకలు ఇచ్చేవాళ్ళం అండి. చెప్పారమ్మా మీరు కానుకిస్తే దేవుడు మీకు 10 రెట్లు ఇస్తాడు ఇట్లా అని చెప్పారా ఏమన్నా? చెప్పేవాళ్ళండి. చెప్తున్నాను కదా, నేను చాలా హ్యాపీ, మీ దయ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. నాకు తెలిసిన ఒక ఆవిడ ఈ మధ్య పరిచయం అయింది, విపరీతమైన అప్పుల వల్ల సూసైడ్ కూడా చేసుకుందండి ఆవిడ. అయ్యో పాప, ఎందుకు? అప్పులు ఆవిడ కన్ఫ్యూజ్ అయిపోయింది. అంటే నాకన్నా కొంచెం పెద్ద ఆవిడ, అమ్మ రోజా ఏట్రా నాకు ఇలాగా, ఏంటి దేవుడు ఏదో చూస్తాడు చేస్తాడు అంటున్నా, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాను, అన్ని చేస్తున్నాను, అప్పులు తీర్చడం లేదు, మనశ్శాంతి లేదు, ఏం చేయడం ఏంటి నాకైతే నేనే చెప్తాను, నాకేం తెలుసు. నేను అడుగుతాను, అమ్మ ప్రార్థన చేయండి, అమ్మ ప్రార్థనలోనే దేవుడు స్వస్థతిస్తాడు, శ్రమలు మంచిగానట, శ్రమలు మేలు కాడట, అవన్నీ నేను చూస్తున్నానమ్మా. ఇదే లాంగ్వేజ్ అండి, శ్రమలు మేలు కంట, శ్రమలు మంచివంట, నువ్వు ఎందుకు ఇంత బాధపడిపోతావు, నీకన్నా దేవుడు బాధపడలేదా, అలాంటి దేవుడే పరలోక రాజ్యం ఆయన అయినప్పుడు ఎందుకు పరలోక రాజ్యం, ఇలాంటివే నేను ఆవిడ నాకు చెప్తే నేను ఆవిడ చెప్తాను. ఇప్పుడు అనిపిస్తుంది ఆవిడ బతుకుంటే నేను ఇలా చెప్పుకుంటే, నాతో పాటు ఎన్ని గుళ్ళకి వచ్చినో, నాతో పాటు ఎన్ని పూజలు చేసినో, ఆవిడకి ఏ సమస్యలు లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నా అనిపిస్తుంది తెలుసండి. ఇప్పుడు నాకు నేను అనుకుంటున్నాను, ఆవిడే నాకు మీకు పరిచయం చేసిందండి, నేను ఇప్పటికీ అదే తలుచుకుంటున్నానండి. ఆవిడే పరిచయం చేసిందండి, ఆవిడ ఆత్మ నాకు వీడియోలు పరిచయం చేసిందండి. నిజంగా నేను చెప్తున్నా, ఆవిడ రీసెంట్ గా 2 months అవుతుంది, నేను 2 months నుంచి వింటున్నానండి. మీరు అయ్యో 2 నెలలు అయిందా చనిపోయి? 2 నెలలు అవుతుందండి. ఎలా చనిపోయిందండి? ఆత్మహత్య చేసుకుందా? ఇదేనండి సూసైడ్. అంటే ఇప్పుడు అందరికి డబ్బులు బాగా అయిపోవడం, వాళ్ళ ఇంటి మీదకి రావడం, మనసు కలవర పెట్టుకొని. అంటే క్రైస్తవ మతంలో ఉన్నదా? క్రైస్తవ మతం అండి. క్రైస్తవ మతంలోకి వచ్చిన భర్త విడిచిపెట్టేశాడు, చేశాడు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు క్రైస్తవ మతం కాదండి, అందరు పూజలే. ఈ ఒక్కతే మారింది, ఇది ఒక్కటే మారిందండి. ఆత్మహత్య చేసుకుంది కదా మరి, ఇప్పుడు క్రైస్తవ మతం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈమె? ఇప్పుడు దగ్గర 20-25 సంవత్సరాల నుంచి ఉందని చెప్తుందండి. అబ్బా, 20 సంవత్సరాల నుంచి ఉంది. మరి మీరు అడగలేదా ఎప్పుడు, మరి నిన్ను ప్రభు ఎందుకు కాపాడట్లేదు, నీ కష్టాలు ఎందుకు తీరట్లేదు అని అడగలేదా మీరు? అడిగినండి. అడిగితే నేను ప్రభుకి డబ్బులు విషయాల్లోనే దొంగతనం చేశాను, నేను ప్రభుకి డబ్బులు ఇవ్వలేదు, నేను అమ్మిన దాంట్లో 10వ భాగం ఇవ్వలేదు,
వ్యాపారం చేస్తుందండి ఆవిడ. చీరలు, టీ పొడి, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చేస్తుంది. వ్యాపారాలు చేసుకుని బతుకుతుంది. బతుకుతుంది. అందులో నేను దశమ భాగం ఇవ్వలేదు. నేను దేవుడికి నిర్లక్ష్యం చేస్తాను. అందుకే దేవుడు నాకు ఎలాగంటే నన్ను దాన్ని అలాగే దేవుడు చేస్తే దేవుడు ఎందుకు అవుతాడంటే అలాగేం కాదు, అదేం కాదు, మీరు అలాగ మనసులో పెట్టుకోకండి. నేను ఇవ్వలేదు, నేను దశమ భాగం ఇవ్వలేదు, నేను దేవుడు డబ్బులు దొంగిలిస్తాను అలాంటివి మీరు మనసులో పెట్టుకోకండి. ప్రార్థన నాకు తెలియదు, నేను ప్రార్థన చేయమంటాను కానీ ఆ మంచోడు కాదు వద్దు వచ్చే నేను అనలేను కదండి. నేను ఎందుకంటే నాకు ఏం తెలియదు కదా. మనం బైబిల్ మొత్తం మీరు చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్లు ఏమన్నా తప్పుగా ప్రవర్తించేవాళ్ళం ఆడవాళ్ళ పట్ల? లేదు లేదండి అలాగే. అదృష్టం. అంటే ఒకటి పెద్ద వయసు 70 సంవత్సరాలు. ఎవరు పాస్టర్లా? పాస్టర్ నా ముందు చర్చికి వెళ్ళాను, అతను 70 సంవత్సరాలు. అదృష్టవంతురాలు. చర్చి వాళ్ళు మనస్తత్వాలు గట్టి నచ్చక రెండో చర్చికి వెళ్ళాను, అతను పెద్ద 75 సంవత్సరాలు. కాకపోతే అమ్మాయిలకి కౌగిలించుకుంటాడు. సరే పెద్ద అతను కాదు ఒక తాతయ్య అంటాడు అనుకుని ఊరుకుండి వాళ్ళు. కౌగిలించుకుంటాడు చిన్నపిల్లల్ని ఇలా తీసుకుని దగ్గర లాక్కుంటాడు. అతను కదా దేవుడు మరి మనకు అలాగే ఉంటది, మాకు అలాగే ఉంటది కదండి అందులో ఉన్నప్పుడు. దేవుడితో సమానం కదా అనేసి అనుకునేవాళ్ళం మేము. ఆయన కౌగిలించుకుంటే అతను కౌగిలించుకుంటే అమ్మాయిలు, వయసులో అమ్మాయిల్ని, వయసులో ఉన్న అమ్మాయిని కౌగిలించుకుంటాడు. పోనీలేమ్మా, మంచిదేగా, ఆయనకి అదృష్టమే, ఆయనకు కూడా 20 years ఇలాగే ఉన్నవాడికేమో ఇలా లాక్కొని అనుకుంటా. సరే పెద్ద వయసు అతను కదా తాతయ్య అంటాడు అనుకో అనుకోండి వాళ్ళు మేము. పోనీలే, మంచిదే, కౌగిలించుకుంటే ఏముంది దానికి. అరిగిపోయేదా తరిగిపోయేదా క్రైస్తవులకి? మొత్తాన్ని బాగుందమ్మా. మీరైతే మొత్తాన్ని బయటకు వచ్చారు. చాలా 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 వర్క్ చాలా వచ్చానండి. ఇంకా ఇంకా అంటే మీకు ఎవరు చెప్పలేదమ్మా మీరు మతంలో మరి యేసు నమ్మకం బయటకు వస్తే మీకు శాపాలు పెడతాడు, మిమ్మల్ని ఇలా చెప్పిస్తాడు అలా చెప్పిస్తాడు అని చెప్పలేదా? లేదు, ఎవరు చెప్పలేదు. నేను శివశక్తి అదే ఛానల్ చూసినప్పుడు అందులో ఇంటర్వ్యూలకి లక్ష్మి గారు ఇంకా చాలా మంది వచ్చారు. పేర్లు పెద్దగా ఐడియా లేదు. రాజమండ్రి నుంచి ఒక ఆవిడ, వీళ్ళందరూ వచ్చి మేము ఇక్కడ వచ్చేసామండి, మేము ఇంకా శివాలయానికి వెళ్తున్నాం, శివుడు పూజ చేసుకుంటున్నాము, బాగానే ఉందండి మాకు అలాగే ఇలాగే చెప్పడం తోటి అందులో నుంచి ఇందులోకి వచ్చేస్తే ఏం ప్రాబ్లం లేదనమాట అని చెప్పి నేను ఇంకా వాటి గురించి నేను ఇంకా అతని గురించి ఆలోచించలేదండి. వాడి గురించి ఇంకా ఆలోచించలేదు. ఆలోచించలేదు ఎందుకంటే వీటిని వదిలేసి ఆన్ని పట్టుకున్నప్పుడు ఆన్ని వదిలేసి మళ్ళీ మన ఇంటికి మనం వచ్చినందుకు ఎందుకంటే భయపడాలి మనం. ఇప్పుడు మన పుట్టుకే హిందువులు, అది వదిలేసి ఎవడో తెలియని అనామకుడు చెల్లాము. మరి అప్పుడు మన దేవుణ్ణి మనం కాపాడినప్పుడు వీళ్ళని వదిలేసి వచ్చిన తర్వాత మన దేవుని మనకి ఎందుకంటే కాపాడరు? ఇప్పుడు నేను అదే అనుకుంటాను, నేను దేవుణ్ణి వదిలేసినా సరే దేవుడు నాకు వదలలేదు, నా పరమేశ్వరుడు నన్ను పిలుచుకున్నాడు, నన్ను క్షమించాడు అని నేను హ్యాపీగా ఉంటున్నానండి. పోనీలేమ్మా, ఇప్పుడైతే మీరు హ్యాపీ కదా? నేను చాలా హ్యాపీ అండి. ఈ విషయం మీకు చెప్పాలి, ఎందుకంటే ఒక మంచి పని మీరు చేస్తున్నారు. నేను కూడా మారడం అనేది ఒక మంచి పనిని, ఆ మంచి పనిని మళ్ళీ మీకు చెప్తే మీరు కూడా కొంచెం నేను చేసిన దానికి ఒక ప్రయోజనం ఉంది అనుకుంటారు కదండి. అందుకోసం అనేసి నేను చెప్తున్నానండి మీకు. పోనీలేమ్మా, సంతోషం, మీరు హిందూ ధర్మంలోకి వచ్చారు, ప్రశాంతంగా ఉండండి హాయిగా. డబ్బులన్నీ దశమ భాగాలు ఇవ్వకుండా మంచి మిగులుతాయి మీకు. ఆ పోస్ట్ ఆఫీస్ లో సుకన్య యోజన అని ఒకటి ఉంది చిన్నపిల్లలది, ఉంటే ఆ డబ్బులు దానికి కట్టుకోండి. ఆ పాస్టర్లకు ఇచ్చే దశమ భాగాల బదులు చక్కగా మీరు రిటైర్డ్ అయినాడికి డబ్బులు బాగా మిగులుతాయి మీకు. అదేనండి. ఓకేనండి. సరేనమ్మా, ఓకే, రైట్, రైట్.